ఫీడ్బ్యాక్ కన్వే చేస్తాం. మళ్ళీ ఇంకా టైం పడుతుంది. ఒక్కసారి ప్రభాకర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. ప్రభాకర్ చౌటి గారు. సార్, ఈ మొత్తం రచ్చకు ప్రధాన కారణము బిఆర్ఎస్ పార్టీ. అక్కడి నుండి స్టార్ట్ అయింది మూలము. కానీ వాళ్ళు ఈరోజు డిబేట్ లో ఏ డిబేట్ అన్నా తీసుకోండి మీరు, బిఆర్ఎస్ ఏమో మేము చాలా గొప్పగా చేసినాము, మా దగ్గర ఓన్లీ ఆఫీస్లన్నీ లీక్ జరిగింది, కేసీఆర్ ఏ తప్పు చేయలే, కేటీఆర్ ఏ తప్పు చేయలే, బిఆర్ఎస్ ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. సో మేము ఏ తప్పు చేయలేదు, అయినా కూడా యువతను రెచ్చగొట్టిరు వాళ్ళు అని చెప్పేసి బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అసలు కంటిన్యూస్ గా అన్న అయితే శరణ్ కౌశిక్ అన్నకు ధన్యవాదాలు చెప్పాలి. అన్న స్పీచ్ స్టైల్ మొత్తం పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టు గాలి దుమారం వచ్చినట్టు చెప్పిండి వెళ్ళిపోయిండు. ఇక ఉన్నారు ఉంటే ఇప్పుడు మేము చాలా అన్న చాలా టెక్నికల్ గా మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద నిరుద్యోగులకు కోపం లేదు. రెండవది, నిరుద్యోగులు చేస్తున్నటువంటిది నిరసన మాత్రమే. మీ ప్రభుత్వం మీద మేము ఏ మాత్రము వ్యతిరేకత లేదు, ద్వేషము లేదు. మా డిమాండ్లు నెరవేర్చండి. మీ పార్టీ సుప్రీం రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు సార్, అవి నెరవేర్చండి అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం నిరుద్యోగులుగా. రెండవది, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వకున్నా సరే, కొంత లేట్ అయినా సరే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ ప్రతిసారి నోటిఫికేషన్లు వద్దంటున్నారు అని చెప్పేసి, ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఒక భ్రమ పదార్థాన్ని సృష్టించి దాన్నే ప్రతి మీటింగ్ లో ప్రచారం చేయడం అనేది మేము నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాము కౌశిక్ అన్న. మూడవది ఏంటి అని అంటే, అటు అశోక్ సార్ అయినా, మేమైనా, విద్యార్థులైనా, ఇప్పుడు పిటిషనర్లైనా, ఎవరైనా కూడా అన్యాయం జరిగిందని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రశ్న వేస్తారు. అది తెలంగాణ చైతన్యంలోనే ఉన్నది. ఈ అన్యాయం జరిగింది, దీన్ని సరిచేయండి అని చెప్పేసి ప్రశ్న వేస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరిగేటప్పుడు కూడా సార్ చాలా కేసులు ఉన్నాయి, ఇప్పుడు పరీక్ష పెట్టి నాశనం అవుతారు, మళ్ళా మెయిన్స్ రాయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది, దయచేసి మీకు దండం పెడుతున్నాము, ఒక్కసారన్నా మీరు ఆలోచించండి, ఈ కేసుల మీద స్పష్టత వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి నోరు మొత్తుకున్నారు అందరు కలిసి. అశోక్ నగర్ లో మీరు ఈడ్స్గా పోయారు, అమ్మాయిలను కూడా చూడకుండా ఈడ్స్గా పోయి. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా గ్రూప్ 1 అపాయింటెడ్ లేరు. ఇంకెంతకాలం మరి ఆలస్యం? నేను అదే చెప్తున్నా సార్, ఎప్పుడు ఉంటాయి, బీఆర్ఎస్ ఉంటాయి, నేనేమంటున్నా సార్ అంటే, రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్ కలిసిరు, ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కొత్త చైర్మన్, కొత్త మెంబర్లను తీసుకొచ్చిరు. తర్వాత మేము ఎక్కడ కూడా అపారదర్శకత లేకుండా అకౌంటబిలిటీ తోటి మేము రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చినందుకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఈ క్షణంలో పరీక్ష పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుందన్న విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఒక్క గ్రూప్ అని పెట్టలేదని చెప్పేసి మొత్తం తప్పుల తడకగా పెట్టడం అనేది రేవంత్ రెడ్డి దీని మీద కామెంట్ చేశారు. ఓయూలో రిక్రూట్మెంట్ వద్దు అని ధర్నాలు చేస్తున్నారు. ఎవరు అంటలేరు సార్, అన్న స్టేట్మెంట్ చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారు 4 అంశాల మీద పట్టిండు. అది పదే మీటింగ్ లో 60,000 ఉద్యోగాలు ధర్నా చేశారనేది ఒక్క మీటింగ్ లో కాదు సార్, గతంలో కావాలని ధర్నా చేస్తే ఉద్యోగాలు వద్దు అని ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు చేసినటువంటి దాన్ని పేపర్లలో ఎట్లన్నా రాయొచ్చు. నిన్న జడ్జిమెంట్ అన్ని రకాలుగా తిప్పి వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నటువంటి పేపర్లు మీరు చూడలేదా సార్? ఇక ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ బేషాజాలకు పోవద్దు. విద్యార్థులు చేసేటటువంటి నిరసనను వాళ్ళ మీద ఒక వ్యతిరేకతగా వాళ్ళు ఊహించుకోవద్దు. మేము స్టిల్ మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నాం, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీకు అథారిటీ ఉన్నది. బేషాజాలకు పోకుండా మళ్ళీ కంటెస్ట్ చేయడం అనేది విద్యార్థులను మళ్ళొకసారి మోసం చేయడం, ఇది చాలా తీవ్రమైనటువంటి జాప్యానికి దారితీస్తుంది. ఇప్పుడు ఈ కంటెస్ట్ చేసి డివిజన్ బెంచ్ పోతే డివిజన్ బెంచ్ తీర్పు చేయడానికి ఎన్నో రోజులు పడుతుంది. దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కంటెస్ట్ చేస్తామంటున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఓకే నో ఓకే అన్న తర్వాత ఇది మొత్తం కంటిన్యూస్ గా ఈ ప్రభుత్వం అయిపోయేంత వరకు నడిచేటటువంటి ప్రక్రియ ఉంటది. ఇవన్నీ పోకుండా ప్రభుత్వం మళ్ళొకసారి కొంచెం రెట్రాస్పెక్షన్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి, మళ్ళీ ఇప్పుడు జీవో నెంబర్ 55 ఇంప్లిమెంట్ చేయండి. చాలా మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు సరే మా తప్పు కాదని చెప్పేసి చెప్తున్నారు కదా, టీజీపీఎస్సీ తప్పే చేసిందని అంటున్నారు కదా, టీజీపీఎస్సీ కైనా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. జీఏడీ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి
మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టామని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి శరత్ గారు గ్రూప్ 1 లో ఇన్వాల్వ్ అయింది అట్లా ఇప్పుడు అంటలేరు కదా. టీజీపీఎస్సీ పోకపోతే అభ్యర్థులైనా పోతారు, సెలెక్టెడ్ అభ్యర్థులు ఒక్కళ్ళు పోయినా చాలు. అప్పుడు కేసు స్ట్రాంగ్ గా